నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ వెజిటబుల్ పులావ్. మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా వెజిటబుల్ పులావ్ని చేసుకొని ఉండి ఉంటారు. కానీ నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్లో ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మీరే గమనిస్తారు. అంత టేస్టీగా వస్తుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలా అని అనుకుంటున్నారా? దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పులావ్ తయారీ కోసం ముందుగానే వెజిటబుల్స్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1/2 కిలో రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లను పోసుకుని 30 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వేరొక బౌల్లో మనం ముందుగానే కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ని వేసుకోవాలి. అందులో ఒక పెద్ద బంగాళదుంప, అలాగే కొన్ని గ్రీన్ పీస్, 1/2 కప్పు వరకు స్వీట్ కార్న్, ఇంకా క్యాలీఫ్లవర్, క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా ఫ్రెంచ్ బీన్స్. ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేయండి. ఇలా వెజిటబుల్స్ అన్నింటినీ తీసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం. ఈ కారం అనేది మీరు తినగలిగే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకుని 1/2 కప్పు పెరుగుని వేసి వీటన్నింటినీ కూడా శుభ్రంగా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్స్కి చక్కగా ఇవన్నీ కూడా పట్టించుకుని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్పై వెడల్పాటి గిన్నెను ఒకదాన్ని పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇందులో 2 బిర్యానీ ఆకు, 1 జాపత్రి, 3 యాలకులు, 1 స్టార్ ఫ్లవర్, 3 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 1 నల్ల యాలుక, 3 లవంగాలు. వీటితో పాటుగా 1/2 టేబుల్ స్పూన్ వరకు షాహీ జీరాని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ 2 నిమిషాల పాటు చక్కగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయని వేసి ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా చీల్చినటువంటి 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని కూడా వేసుకుని ఇందులోనే శుభ్రం చేసుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసి చక్కగా కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అప్పుడే దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసుకున్నటువంటి వెజిటబుల్ మిక్స్చర్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టి 5 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే వెజిటబుల్స్లో అన్నీ వేసుకుని మ్యారినేట్ చేయటం వల్ల వెజిటబుల్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చక్కగా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ముందుగానే నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీళ్ళన్నీ తీసేసి బియ్యం మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపి దీనిపైన మూతను ఉంచి మరికొంతసేపు చక్కగా మగ్గించుకోవాలి. ఇలా బియ్యాన్ని కూడా వెజిటబుల్స్తో పాటు కొద్దిసేపు మగ్గించుకోవటం వల్ల బియ్యానికి కూడా అన్ని ఫ్లేవర్స్ పట్టుకుని పులావ్ అనేది ఇంకాస్త టేస్టీగా తయారవుతుంది. తరువాత మనం తీసుకున్నటువంటి రైస్కి సరిపడా నీళ్లను పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లను చొప్పున పోసుకుని ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకుని ఒకసారి కలుపుకుని 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలుపుకొని మరొకసారి మూతను పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు చక్కగా ఉడికించుకోవాలి.
మనం పోసుకున్నటువంటి ఎసరంతా కూడా చక్కగా ఎగిరిపోయిన తరువాత పైనుంచి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా చల్లుకుని మరొకసారి మూతను పెట్టి మరో 5 నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల చక్కగా రైస్ అనేది పొడిలాడుతూ వస్తుంది. ఇలా చక్కగా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి మరి కొంతసేపు మగ్గించుకోవాలి. రైస్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయిన తరువాత స్టవ్ని కట్టేసి దీన్ని స్టవ్ పైన అలాగే ఉంచేసి 5 నిమిషాల పాటు మూతను పెట్టి ఇంతే వదిలివేయాలి. 5 నిమిషాల తర్వాత మాత్రమే మనం దీన్ని సర్వ్ చేసుకోవాలి. అప్పుడే రైస్ అనేది పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి వెజిటబుల్ పులావ్ని చక్కగా కీరా క్యారెట్తో సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెజిటబుల్ పులావ్ని రైతాతో సర్వ్ చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి మీకు మన వెజిటబుల్ పులావ్ విధానం నచ్చిందా? అయితే మన వంటింటికి దారేది ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.